ఆనంది చేసిన తప్పుకి పద్మమ్మ కూడా అది నిజమే అని అనుకొని పద్మమ్మ ఆనందిని నిందిస్తూ ఉంటుంది. దాంతో సింహాద్రి అయితే అది కాదే పద్దాలు, బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు. బిడ్డ గురించి నువ్వు కూడా అలా అనుకుంటావేంటి, బిడ్డను నువ్వు అపార్థం చేసుకుంటున్నావని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే పద్మమ్మ అయితే లేదు, బిడ్డ చేసిన మోసం గురించి నాకు తెలుసు, నువ్వు ఇంకేం నాకు చెప్పనవసరం లేదు. అంత అంత నమ్మకం పెట్టుకున్న ఆ జ్యోతమ్మకే తను ఇంత నమ్మకం ద్రోహం చేస్తుందా? బిడ్డతో నేను మాట్లాడనయ్యా, మాట్లాడను. బిడ్డ తను తప్పుని సరిదిద్దుకున్నంత వరకు నేను బిడ్డతో మాట్లాడేదే లేదు. నేను బిడ్డతో మాట్లాడాలంటే తన తప్పుని తను సరిదిద్దుకుంటేనే. అయినా బిడ్డ ఇలాంటి పని చేస్తుందని నేను నా కల్లో కూడా అనుకోలేదు. బిడ్డను మనం ఎలా పెంచాము, ఆ పెంపకానికి కూడా విలువ ఇవ్వకుండా తను నమ్మిన జ్యోతమ్మకే ఇంత అన్యాయం చేస్తుందా? నేను బిడ్డతో మాట్లాడేదే లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది విని సింహాద్రి అయితే పద్దాలు ఆగే, అది కాదు ఆగే పద్దాలు, నేను చెప్పేది వినే అన్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.